డిప్యూటీ సీఎం పవన్ ఢిల్లీ పర్యటనలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రధాని మోదీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో పవన్ సమావేశమయ్యారు. బీజేపీ నేతలతోనూ సమావేశాలు నిర్వహించారు. ఇదే సమయంలో ఏపీ రాజకీయాలపైనా చర్చలు జరిగాయి. ఏపీలో ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాలపైనా చర్చకొచ్చింది. కూటమి పార్టీల సర్దుబాటులో భాగంగా నాగబాబుకు సీటు కష్టంగా మారుతున్న వేళ పవన్ నేరుగా ఢిల్లీ నేతలతో చర్చించారు. దీంతో పెద్దల సభలోనూ జనసేన ఎంట్రీ దాదాపు ఖాయమైంది. పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన వ్యూహాత్మకంగా సాగింది. ఢిల్లీ పర్యటనలో ప్రధానితో పవన్ సమావేశమయ్యారు. కీలక అంశాలపై చర్చించారు. పలువురు కేంద్ర మంత్రులతోనూ భేటీ అయ్యారు. ఏపీలో పాలనాపరమైన విషయాలతో పాటుగా రాజకీయ అంశాలపైనా చర్చించారు. బీజేపీ అగ్రనేతలు బిఎల్ సంతోష్తోనూ సమావేశమయ్యారు. సనాతన ధర్మం డిక్లరేషన్ అందించారు. దీని ద్వారా బీజేపీకి మరింత దగ్గరయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలపైనా ఆయనతో చర్చించారు. ఇదే సమయంలో ఏపీలో రాజ్యసభ స్థానాలపైన పవన్ బీజేపీ ముఖ్యులతో ప్రస్తావన చేశారు. ఏపీలో 3 స్థానాలు ఖాళీల భర్తీకి షెడ్యూల్ జారీ అయింది. కూటమిలోని 3 పార్టీలో 2 టీడీపీ, 1 బీజేపీకి దక్కేలా తాజాగా ప్రతిపాదనలు తెరమీదకొచ్చాయి. వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన బీదం మస్తాన్ రావుకు తిరిగి సీటు ఖాయం చేశారు. దీంతో మిగిలిన 2 సీట్లలో 1 టీడీపీ, మరొకటి బీజేపీకి వెళ్లేలా చర్చలు జరిగాయి. దీంతో ఢిల్లీలో పవన్ ఇదే అంశాన్ని బీజేపీ ముఖ్యుల వద్ద ప్రస్తావించారు. తాజా ఎన్నికల్లో బీజేపీ కోసం నాగబాబు అనకాపల్లి సీటు వదులుకున్న విషయాన్ని పవన్ వివరించారు. ఈ ఎన్నికల్లో టీడీపీకి 2 సీట్లపైన హామీ ఉండడంతో 3వ సీటు జనసేనకివ్వాలని ప్రతిపాదించారు. పవన్ ప్రతిపాదనకు బీజేపీ నేతలు అంగీకరించారు. దీంతో నాగబాబు రాజ్యసభకు ఎంపికవడం ఖాయమైంది. టీడీపీ నుంచి బీద మస్తాన్ రావుతో పాటుగా గల్లా జయదేవ్ లేదా ఖమ్మంపాటి రామ్మోహన్ రావు, సానా సతీష్ల్లో 2 ఎంపికయ్యే అవకాశం ఉంది. వర్లరామయ్య పేరు రేసులోకొచ్చింది. నాగబాబు రాజ్యసభకు ఎంట్రీ వేళ జనసేన మరో అరుదైన ఫీట్ సాధిస్తోంది. 2019లో తొలిసారిగా అసెంబ్లీలో జనసేనకు ప్రాతినిధ్యం దక్కింది. ఈసారి ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని అసెంబ్లీ, లోక్సభ స్థానాల్లో విజయం సాధించింది. దీంతో పాటుగా శాసనమండలిలో అడుగుపెట్టింది. ఇప్పుడు రాజ్యసభలోనూ నాగబాబు ఎంట్రీతో ఒకే విడతలో అన్ని చట్టసభల్లో జనసేన ప్రాతినిధ్యం దక్కించుకోవడం రికార్డుగా నిలవనుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.